నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో పలుచోట్ల ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు. మన్నారుపోలూరులోని శ్రీ సత్యజాంబవతి సమేత అళగ మల్లారి కృష్ణస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు. తిరుమల తిరుపతి వేద పండితుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజల నడుమ వైభవంగా ముగిసిన ఉత్సవాలు. పెళ్లకూరు మండలం పాలచ్చూరు గ్రామ పరిధిలో బిర్లా కార్బన్ కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు. ప్రజాభిప్రాయ సేకరణలో పలు సమస్యలను ప్రభుత్వం ముందుంచిన గ్రామస్తులు. సూళ్లూరుపేటలోని యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక షార్ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ప్రత్యేకంగా శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేసి కన్నుల పండుగగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు మరియు పట్టణ ప్రముఖులు శ్రీకృష్ణ భగవాను దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని సూళ్లూరుపేటలోని యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక షార్ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సమీపాన శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠ చేసి వైభవంగా పూజలు జరిపారు. తొలుత శ్రీకృష్ణునికి వేద పండితులచే ప్రత్యేక పూజలు జరిపించి మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం సాయంత్రం పండరీ భజనలు, ఉట్టిగొట్టే కార్యక్రమాలు, స్వరమాధురిచే గాన కచేరీ ఏర్పాటు చేసి పలువురిని ఆలరింపజేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగింది. ఈ వేడుకలను సూళ్లూరుపేట యాదవ సంక్షేమ సంఘం కమిటీ అధ్యక్షులు మొలకల రమణయ్య, జట్టి వేణు యాదవ్, బొజ్జా సుధాకర్ యాదవ్, వెంపల్ల హరికృష్ణ, మొద్దు ప్రసాద్, తుమ్మగుంట మోహన్, గురుకుల వజ్రమణి, తిరుమలరావు, పెదపాపు శివరామకృష్ణ, శివయ్య, మహేష్, బట్టా సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సదుపాయాలు కల్పించడం అభినందనీయమని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట పట్టణంలోని సంజయ్ గాంధీ కాలనీలో ఉన్న మేరీ వృద్ధాశ్రమం 20వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వృద్ధులకు దుస్తులతో పాటు పండ్లు కూడా పంపిణీ చేశారు.
వృద్ధులను ఆదరించి హక్కును చేర్చుకుని వారికి అన్ని సదుపాయాలు కల్పించడం అభినందనీయమని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలోని సంజయ్ గాంధీ కాలనీలో ఉన్న మేరీ వృద్ధాశ్రమం 20వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వృద్ధులకు దుస్తులతో పాటు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ మేరీ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి అనాథలైన వృద్ధులను హక్కును చేర్చుకుని వారికి ఆశ్రమంలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్న నిర్వాహకులు సునీతా బెన్నీ సేవలు అభినందనీయమన్నారు. ఆశ్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే విజయశ్రీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. కాబట్టి అందరికీ ఇక్కడ చీరలు పంచడానికి పండ్లు పంచడానికి నేను వచ్చాను. మొదటిసారిగా వచ్చాను కాబట్టి లిని గారికి నా వంతు సహాయం, అలాగే చెప్పినట్టు ఖచ్చితంగా స్లాబ్ వేయించడానికి తప్పకుండా. థ్యాంక్ యూ. కృషి ఆయన సేవాభావం అందరికీ తెలిసిన విషయమే. మరి ఆయన ఒక శాసనసభ్యురాలు కానీ ఒక చిన్న కోరిక వెళ్ళరు, తప్పకుండా ఈ రేకులు తీసేసి స్లాబ్ వేసేదానికి శాసనసభ్యులు తప్పకుండా సహకరిస్తారని, దీని విషయంలో ఏ విధమైన బెంగ మన బెన్నీ గారికి ఉండకూడదని, మరి ఆయన చేసే సాంస్కృతికమైన ఇలాంటి కార్యక్రమానికి మన వంతు కూడా మనకు సహాయ సహకారాలు అందించాలి. తప్పకుండా తొందరలో స్లాబ్ వేసేదానికి ఏర్పాటు చేస్తామని చెప్పిన సందర్భంగా నేను ఎమ్మెల్యే గారి తరఫున మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు కానీ నా కుమార్తె గారికి మా కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తున్నందుకు మరి సునీత గారికి మరి జల్లి గారికి మరి ఇక్కడ ఉన్న పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేపు ఏమని చెప్తారు కుమారులు చేయాలన్నది కాబట్టి మరి ఈ సందర్భంగా మమ్మల్ని అందరం చూసే భాగ్యం చేసినందుకు మరి జల్లి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై చంద్రబాబు. సూళ్లూరుపేట పట్టణంలోని ప్రముఖ దేవాలయాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పీర్లచావిడి సెంటర్లో మాజీ జెడ్పీటీసీ పాండురంగ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని ప్రతిమను పెట్టి ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా కేఆర్పి రోడ్లోని శ్రీ సాయి సన్నిధి సత్సంగ మందిరంలో కూడా శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆలయం ఆవరణలో భగవద్గీత మహాయజ్ఞ పూజలు ఘనంగా జరిపించారు. శ్రీ నిర్మలానంద స్వామి ఆశీస్సులతో సాయి భక్తుల చేత ఈ యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ఏర్పాటు చేయనున్న బిర్లా కార్బన్ ఏపీ ప్రైవేట్ కంపెనీల ఏర్పాటుకు మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీలు పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పాలచ్చూరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న బిర్లా కార్బన్ ఏపీ ప్రైవేట్ కంపెనీల ఏర్పాటుకు మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు స్పందించిన జేసీ శుభం బన్సాల్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని తెలియజేశారు. అనంతరం సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని, దీంతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. పరిశ్రమల వారు ఉద్యోగ అవకాశాలలో కూడా స్థానికులకు అధిక ప్రాధాన్యత కల్పించాలని ఆమె కోరారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి కూడా సహకారం అందించాలని విజయశ్రీ కోరడం జరిగింది. EA notification, Environment Impact Assessment notification. సమాధానం రావాలి. ఇది మనమంతా రికార్డ్ చేసేసి మినిస్ట్రీకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఢిల్లీకి పంపిస్తాము. బిర్లా వాళ్ళకి బాధ్యత దీనికి రాసేసి సమాధానం ఇవ్వాలి ఖచ్చితంగా. మరియు ప్రతి స్థానిక సమస్యలు వాళ్ళు సమాధానం చేసి ఏపీఐఐసికి మరియు గవర్నమెంట్కి సమాధానం చెప్తారు. ఇది వాళ్ళ బాధ్యత. ఇది కాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున నేను మరియు కలెక్టర్ గారు కూడా ప్రతి సమస్యలకి పరిశీలన చేస్తాము మరియు ఊరు వాళ్ళతో కలిసి ప్రతి దానికి సమాధానం ఇస్తాము. గారు అంటే టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో పరిశ్రమలు ఇప్పుడు మన వైపు చూస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. గత 5 సంవత్సరాల్లో ఏ కంపెనీ కానీ ఎలాంటి పెద్ద కంపెనీలు ఏవి మన వైపు రాలేదు. దానికి కారణం ఎలాంటి డెవలప్మెంట్ అంటే నమ్మకంగా ముందుకు రాలేక వాళ్ళు పరిశ్రమలు పెట్టలేకపోయారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చింది, పరిశ్రమలన్నీ ముందుకు వస్తున్నాయి. దీనివల్ల మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో మ్యానుఫ్యాక్చర్స్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలు. ఇవన్నిటి వల్ల మన నియోజకవర్గ ప్రజలందరికీ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అందిస్తున్నారు. సో ఈ బిర్లా వాళ్ళ కంపెనీ మన నియోజకవర్గంకి వచ్చినందుకు, అది మన తెలుగుదేశం ప్రభుత్వం నా హయాంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కంపెనీల నుంచి నేను కోరుకునేది ఒకటే, మా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలామంది చాలా అంటే వాళ్ళ ఆవేదన అలా చెప్పుకుంటున్నారు. ఎవరికి అంటే ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చే కంపెనీలు ప్రతి ఒక్కరూ మా నియోజకవర్గ ప్రజలకి, లోకల్ వాళ్ళకి 75% అవకాశాలు ఇస్తే మా నియోజకవర్గాన్ని అన్ఎంప్లాయ్మెంట్కి దూరంగా ఉంచుతాం. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఏది లేకుండా చూసుకునే బాధ్యత మీకు ఇస్తున్నాను. అలాగే ఇక్కడ పొల్యూషన్ ఏమీ ఉండదని చెప్తున్నారు. సో దానికి ధన్యవాదాలు. అనంతరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మేనకూరు ప్రాంతంలో సెజ్ ఏర్పాటుకు ఎంతో కృషి చేశామన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు చిన్న ఉద్యోగాలు కాకుండా తగిన ప్రాధాన్యత కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఒక విషయాన్ని నిర్ణయిస్తున్నాను. నేను 2004లో 2009 వరకు శాసనసభ్యుడిగా ఉంటే 2007లో ఈ ప్రాంతంలో 6,000 ఎకరాలను సేకరించి ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ ప్రాంతంలో సెజ తీసుకొచ్చేదానికి ముఖ్యంగా కారణకర్త నేనని చెప్పని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మా ప్రాంతం ఫైనాన్షియల్ గా ముందుకెళ్తుంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే రైతుల యొక్క భూములు కూడా మంచి రేట్లు వస్తాయి, మా ప్రాంత వాసులకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మా ప్రాంతంలో సెజ తీసుకురావడం జరిగింది. కానీ మా విన్నపం ఏదో అద్దాలు చూసేదో లేదా షూటింగో లేదంటే గార్డెన్ నీళ్లు పట్టేదో అనే ఇది కాకుండా ఒక వైట్ కాలర్ జాబ్ లో
మీరు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ ఒకదాన్ని ఏర్పాటు చేసి మీకు ఎలాంటి స్కిల్స్ కావాలనో వారికి ఒక ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళకి తరఫీదు ఇచ్చి తద్వారా వారిని రిక్రూట్ చేసుకుంటే మా ప్రాంత వాసులు కూడా ఆర్థికంగా పైకొచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది నిరుద్యోగ యువతకు అని చెప్పడం కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. మేము ఫ్యాక్టరీలు వచ్చేదానికి స్వాగతిస్తాం, కానీ స్థానిక సమస్యలు ముఖ్యంగా రోడ్డు బ్లాక్ చేస్తారని చెప్పని ఈ ప్రాంత వాసులు అందరూ కూడా భయపడతా ఉన్నారు. దాన్ని అధికారులందరూ కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ఏపీఐసిసి అధికారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్డును బ్లాక్ చేయకుండా మీరు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని మీరు చూసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ ప్రజాప్రయ సేకరణ ద్వారా ఇంతమందిని చూసే భాగ్యం కలుగజేసిన అధికారులకు మరి అదేవిధంగా బిర్లా యాజమాన్యానికి వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పట్టణంలో ఎల్జీ కంపెనీ వారి నమ్మకమైన నాణ్యమైన ఉత్పత్తులను లైవ్ డెమోస్ ద్వారా సుశిక్షితులైన డెమోన్స్ట్రేటర్స్ తో మీకు నచ్చిన లేటెస్ట్ ఉత్పత్తులను ఆన్లైన్ కన్నా తక్కువ ధరలకే ఎక్స్చేంజ్ సౌకర్యంతో క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ద్వారా అధిక ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ సౌకర్యంతో నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో బజాజ్ టీవీఎస్ ఐడిఎఫ్సి ఫైనాన్స్ వారి జీరో డౌన్ పేమెంట్ సౌకర్యంతో పొందండి. ఎల్జీ ఓఎల్ఈడి టీవీ ఎన్ఈడి టీవీ నానో యూహెచ్డి కొనుగోలుపై సౌండ్ బార్స్ ను, ఎల్జీ టోన్ ఫ్రీని, ఎల్జీ మైక్రోవేవెన్, ఎల్జీ డిష్ వాషర్స్ కొనుగోలుపై వాషర్ కిట్ ఉచితం. ఎల్జీ టాప్ అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ పై బ్రాండెడ్ ఐరన్ బాక్స్ ఉచితం. మరిన్ని ఆఫర్లకు శ్రీ గణేష్ ఎల్జీ బెస్ట్ షాప్, ఐసిఐసిఐ బ్యాంకు ప్రక్కన, జిఎన్టీ రోడ్, సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా. బ్యాక్ టు న్యూస్. సూళ్లూరుపేట పట్టణంలోని మన్నార్పోలూరులో వెలసి ఉన్న పురాతన దేవాలయం శ్రీ సత్యజాంబవతి సమేత అళగ మల్లారి కృష్ణస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య కడు కమనీయంగా జరిగాయి. సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని మన్నార్పోలూరులో వెలసి ఉన్న పురాతన దేవాలయం శ్రీ సత్యజాంబవతి సమేత అళగ మల్లారి కృష్ణస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలు 4 రోజుల పాటు అత్యంత వైభవంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా 25వ తేదీ ఆదివారం సాయంత్రం అంకురార్పణ చేసి పూజలు ప్రారంభించారు. తిరుమల తిరుపతి వేద పండితుల పర్యవేక్షణలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. సోమవారం రక్షాబంధనం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, అకల్మష హోమం పూజలు చేయడం జరిగింది. అలాగే మంగళవారం అశేష భక్తుల నడుమ విశేష హోమాలు నిర్వహించారు. బుధవారం నాడు ఉదయం 9 గంటల నుండి 9:27 మధ్యన మహాసంప్రోక్షణ చేసి అదేవిధంగా సాయంత్రం కళ్యాణోత్సవం, తిరువీధి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అశేష సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.
నాయుడుపేట పట్టణంలోని రాజగోపాలపురం వీధిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను వేద పండితుల నడుమ పూజలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ కృష్ణ భగవాన్ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నాయుడుపేట పట్టణంలోని రాజగోపాలపురం వీధిలోని శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం సమీపంలో యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను వేద పండితుల నడుమ ఎంతో ఘనంగా నిర్వహించారు. ముందుగా సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకృష్ణ భగవాన్ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని దేవదేవుని ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి యాదవ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు బట్టా సుబ్రహ్మణ్య యాదవ్, జనార్దన్, ఆవుల నాగేశ్వరరావు తదితరులు పర్వదినాన్ని పురస్కరించుకొని సూళ్లూరుపేటలోని యాదవ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కాలనీ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో షార్ బస్టాండ్ ఆవరణలో కృష్ణాష్టమి వేడుకలను కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి భక్తులకు కనువిందు చేశారు. Thank you.
cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in. చందాల కోసం ప్రతి ఇల్లు తిరిగి యాదవ సంఘం అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. గూడూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అధ్యక్షతన మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. శాసనసభ్యునిగా ఎన్నికైన తొలిసారిగా జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి అధికారి ప్రజల సమస్యలను తీర్చే విధంగా పనిచేయాలని తెలియజేశారు. అనంతరం పలువురు నుండి అర్జీలు స్వీకరించిన ఆయన వాటిని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టపాసులు పడుతున్నాయి ట్రాండి రానండి చూడండి పక్కన 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 రానండి రానండి బాగుంది సరే నట్టనే సూపర్వైజర్ చెల్లూరు పిఎస్సి నా పేరు అయ్యమ్మ. అలాగే వైస్ ఎంపీపీ గారికి, అలాగే మా ఎంపీఓ గారికి, అలాగే కొత్తగా వచ్చినటువంటి మా ఎంఆర్ఓ గారికి, అలాగే రాజు గారికి, ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచులకు, అధికారులకు, మిగిలినటువంటి అందరికీ కూడా నా నమస్కారం. నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశాను. అప్పుడు కూడా చాలా సమావేశాలకు ఇక్కడ అటెండ్ అయ్యాను. కానీ అప్పుడు మేమంతా సీలింగ్ చేసుకున్నాం. ఇదంతా మేము ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా అర్థం కాదు. ఎంజీ గారు చెప్పాలి అది ఏం జరిగిందో. 5 సంవత్సరాలు ఏం పాటిపోయిందో అట్లేదు. దయచేసి సీలింగ్ ఎంత అవుతుందో చెప్తే మీరు ఫండ్స్ ఉంటే మీరు చేయించండి, లేకపోతే నేనైనా చేయిస్తాను. ఎందుకంటే మండలంలో మన మీటింగ్ ఈ యొక్క మందిరం విధంగా ఉంటే అందరూ కూడా వేరే వాళ్ళకి మన కామెంట్ చేసే పరిస్థితి రాదు. ఇప్పుడు కూడా మనం నీట్గా ఉండాలా, హుందాగా ఉండాలా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఇక్కడ కూడా స్థానిక సంస్థలు నిధులు పెట్టినాయి. ఎంపీటీసీకి గ్రాంట్ లేదు, జెడ్పీటీసీ గారికి గ్రాంట్ లేదు, సర్పంచ్కి గ్రాంట్ లేవు, ఎంపీటీసీకి గ్రాంట్ లేవు.
అన్నీ కూడా ఆపేశారు. అందరికీ తెలుసు ఒక్క పైసా కాదు, ఒక సర్పంచ్ ఖాతాలో డబ్బులు పడితే మరుసటి రోజే తీసుకెళ్ళి వేరే ఖాతాలో జమ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్నే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 15కి ప్రతి పంచాయతీకి కూడా కొంత డబ్బులు శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచి కాదు, నందమూరి తారక రామారావు గారి నుంచి కూడా స్థానిక సంస్థలకు ఇప్పుడు కూడా నిర్వహించేటువంటి పార్టీ. సర్పంచ్ అంటే ఒక పొందతనం, ఒక ఎంపీపీ అంటే ఒక పొందతనం, ఒక జడ్పీసీ అంటే పొందతనం. వాళ్ళ గౌరవించిన బాధ్యత మనందరూ కూడా ఉంది. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో మరోసారి డయేరియా విజృంభించింది. ఇటీవల గురుకులంలో 128 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్సలు పొందుకొని ప్రాణాపాయ పరిస్థితుల నుండి బయటపడి నెల రోజులు కూడా గడవకముందే మరోసారి కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థతకు గురి కావడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు ఎమ్మెల్యే డాక్టర్ నెలవలి విజయశ్రీ, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గురుకులాన్ని సందర్శించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు చేపట్టారు. అయితే నెల రోజులు కూడా గడవకముందే మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. గురుకులంలో విద్యార్థుల అస్వస్థతకు గురైన సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ గీతావాణి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి గురుకులం వద్దకు చేరుకొని అస్వస్థతకు గల కారణాలపై విచారణ చేపట్టారు. బాగా చెరిగిచ్చి పురుగులుంటే మాత్రం ఆ బియ్యం మంచి బియ్యం తీసుకొని వాడండి. అన్ని నీట్గా చేయాలి. చాలా ఫోన్ చేశారు సార్, తీసుకోమన్నారా? ఏం తిన్నాడంట? చికెన్ తిన్నాడంట. ఎప్పుడు? ఆదివారం. నిన్న నేను చికెన్ పెట్టారన్నా. నేను చికెన్. ఏ ఊరు మీది? కూచివాడపాలెం. తగ్గాయన్నా? తగ్గలేదంట. ఇదే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించి ఇంటికి తీసుకుని వెళ్ళి చూపించారా? ఇప్పుడు తీసుకెళ్తున్నారా? ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు? ప్రైవేట్ హాస్పిటల్. సరే తల్లి, ఏం పేరు నీ పేరు? మల్లేశ్వర్. ఫోన్ చేశాడు మీకు? ఉదయాన్నే ఫోన్. ఏమని ఫోన్ చేశారు? మా మనవడు ఏమని ఫోన్ చేశారు? బాగలేదు అనేసి ఫోన్ చేసినారు. ఏం బాగాలేదన్నారు? ఏం బాగలేదు అనేసి మరి జ్వరమో ఏందని చెప్పినారంట. సరే నా కొడుకు ఫోన్ చేసినప్పుడు చెన్నైలో ఉన్నాడు. సరే నేను డ్యూటీలో ఉన్నా. అక్కడి నుంచి వచ్చి నాకు ఫోన్ చేసి నా కొడుకు ఆయన అర్జెంటుగా అబ్బాయిని కొడుకుని పిల్లల్ని తీసుకు సార్ ఎవరిలో ఫోన్ చేశారంటే సార్ వాళ్ళు నాకు ఫోన్ చేసినారు. మాది మోపరిపల్లి. పేరన్నా? మీ అబ్బాయి పేరు ఉమామాజ్. మీ పేరు? సెకండ్ ఇయర్ కాదు, ఫస్ట్ సెకండ్ ఇయర్. బిఆర్ అంబేద్కర్ కాలేజ్ గురుకుల పాఠశాలలో ఒక 11 మందికి అస్వస్థత కలిగిందని, వాళ్ళకి మోషన్స్ వచ్చాయని చెప్పి ఏదో చికెన్ తింటే వచ్చినాయి అనేది ఒకటి స్క్రోల్లో వచ్చింది. దీని మీద మేము కమిషనర్ గారు, ప్రిన్సిపల్ గారితో ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి ఈ యొక్క గురుకుల పాఠశాలని మేము అన్నీ తనిఖీ చేసాము. వంట రూమ్ తనిఖీ చేసాము, తర్వాత వంట మనుషులని తనిఖీ చేసాము, విచారించాము. అన్ని విచారణలో తేలింది ఏంటంటే వాళ్ళు నిన్న ఆదివారం నైటు
చికెన్ పెట్టారన్నారు. ఆ చికెన్ పెట్టిన స్టూడెంట్స్ 383 మంది ఉన్నారు. దాంట్లో 383 మందిలో అందరికీ ఏం కాలేదు, అందరూ సేఫ్గా ఉన్నారు. 11 మందికే అస్వస్థ. అదేంటంటే వాళ్ళు కూడా ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఏదో తిన్నారు, దానివల్ల ఆ బ్రెడ్ కూడా దాంట్లో బాగా ఫంగస్ వచ్చింది. ప్రిన్సిపల్ గారు చూపించారు అది. ఆ ఫంగస్ కూడా మేము ఫోటో తీసుకున్నాము. ఆ ఫంగస్ ఆహారం ఇంటి నుంచి తెచ్చిన ఈ పెద్దలు తెచ్చిన ఫుడ్ ఈ పిల్లలు అందరూ పంచుకొని తినడం వల్ల వచ్చిందని, తర్వాత వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిన ఈ బిర్యానీ తెచ్చుకొని తిన్న ఏదో ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. కానీ ఏదైనా కూడా విచారణ జరుగుతూ ఉంది. విచారణ అయిన తర్వాత సమగ్ర నివేదికను ఇస్తాము. నాయుడుపేటలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ సమీపంలో లారీ చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. కర్ణాటక నుంచి చెన్నైకి సుమారు 30 లక్షలు విలువ చేసే ఐరన్ లోడ్తో వెళుతున్న లారీని నాయుడుపేట కాళహస్తి బైపాస్ రోడ్డుపై నిలిపి ఉండగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు బాలాజీ, నేను లారీ ఓనర్నే. కర్ణాటక నుంచి నేను లోడ్ తెస్తాను, ఐరన్ లోడ్ మీద లారీ వచ్చింది. ఆ షాప్ కాడ పెట్టేసి డ్రైవర్ స్నానానికి వెళ్ళి వచ్చేటప్పటికి వెహికల్ థెఫ్ట్ అయిపోయింది. కంప్లైంట్ ఇచ్చున్నాము. ఐరన్ లోడ్ అది చాలా 30 లక్షల రూపాయల కాస్ట్ ఉంటుంది. వెహికల్ వచ్చి ఒక 20 lakhs దాకా ఉంటుంది. సో అది థెఫ్ట్ అయింది. కంప్లైంట్ పెట్టినాం. కర్ణాటక నుంచి చెన్నైకి వెళ్తా ఉంది వెహికల్. అది స్నానం కోసం డ్రైవర్ ఇచ్చాడు, వెహికల్ ఆపాడు. వెళ్ళి స్నానం చేసి వెంటనే వచ్చి చూస్తే వెహికల్ కనిపించలేదు. వెంటనే మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే మీ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. ఆ వెహికల్కి GPS కూడా ఉంది. ఆ GPS ట్రాకింగ్ మేము చెక్ చేస్తే కాళహస్తి దాకా వెళ్ళి కాళహస్తిలో డిస్కనెక్ట్ చేస్తున్నారు. అది SS న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో పలుచోట్ల ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు. మన్నార్ పోలూరులోని శ్రీ సత్యజాంబవతి సమేత అళగ మల్లారి కృష్ణస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు. తిరుమల తిరుపతి వేద పండితుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజల నడుమ వైభవంగా ముగిసిన ఉత్సవాలు. పెళ్లకూరు మండలం పాలచ్చూరు గ్రామ పరిధిలో బిర్లా కార్బన్ కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు. ప్రజాభిప్రాయ సేకరణలో పలు సమస్యలను ప్రభుత్వం ముందుంచిన గ్రామస్తులు. SS న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.